నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన టిఆర్ఎస్ అనే మూడక్షరాల పేరు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్ కు దారితీసింది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోవడం, గులాబీ దళం అధికారాన్ని కోల్పోవడంతో మళ్ళీ పాత బ్రాండ్ వైపే చూస్తున్నారు. అయితే పేరు కోసం కేటీఆర్, కవిత మధ్య పోటీ నడుస్తోంది. బీఆర్ఎస్ ను మళ్ళీ టిఆర్ఎస్ గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని, ఎవరైనా దానిని పెట్టుకోవచ్చని కవిత చెప్పడంతో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పాలిటిక్స్ లో సెంటిమెంట్ కు మించిన ఆయుధం మరొకటి లేదు. తెలంగాణ ఉద్యమకాలం నుండి ప్రజల గుండెల్లో టిఆర్ఎస్ బ్రాండ్ బలంగా నాటుకుపోయింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటం వల్ల ప్రాంతీయ భావోద్వేగాలను తట్టిలేపుతోంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ తన మౌలిక సిద్ధాంతమైన తెలంగాణ వాదం నుండి పక్కకు జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. గులాబీ క్యాడర్ కూడా ఇప్పటికీ తమని తాము టిఆర్ఎస్ వాదులమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. దాంతో ఎలాగైనా సరే రాష్ట్రంలో టిఆర్ఎస్ అనే పదానికి ఉన్న బ్రాండ్ వాల్యూని వాడేసుకోవాలని కేటీఆర్, కవిత డిసైడ్ అయ్యారు. తాను పెట్టబోయే కొత్త పార్టీకి టిఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టాలని కవిత ఆలోచిస్తున్నారు. టిఆర్ఎస్ బ్రాండ్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని కేటీఆర్ చూస్తున్నారు. అలా తెలంగాణ పొలిటికల్ కాన్వెస్ పైకి టిఆర్ఎస్ వచ్చి పడింది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదు. అందుకే తిరిగి రాష్ట్రంపై పట్టు సాధించాలంటే బీఆర్ఎస్ కు మళ్లీ టిఆర్ఎస్ గా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మార్చడం ద్వారా పాత వైభవాన్ని, పోరాట పటిమని తిరిగి తెచ్చుకోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ నేతల్లోనూ క్యాడర్లోనూ ఇదే అభిప్రాయం ఎప్పటి నుండో వినిపిస్తోంది. మరోవైపు కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టిఆర్ఎస్ అని పిలిచేలా కొత్త వేదికను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కవిత ఈ పేరును వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నిజంగానే మళ్ళీ తన పాత బ్రాండ్ టిఆర్ఎస్ ని అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. పేరు మార్పుపై ఫైనల్ డిసిజన్ కేసీఆర్ దేనని కేటీఆర్ తో పాటు పార్టీ నేతలంతా చెబుతున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి పార్టీ పేరు మార్పుకు ఒప్పుకుంటారా, కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒకవేళ కేసీఆర్ కనుక బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ అని మార్చాలనుకుంటే నేషనల్ పాలిటిక్స్ నుండి కొంత దూరం జరగాలని డిసైడ్ అయ్యారని భావించాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా, రాజకీయంగా చూసుకున్న టిఆర్ఎస్ బ్రాండ్ పై పూర్తి హక్కులు కేసీఆర్కే ఉంటాయి. బీఆర్ఎస్ అనేది టిఆర్ఎస్ రూపాంతరం మాత్రమే. కాబట్టి పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మళ్ళీ పేరు మార్పు తీర్మానం చేస్తే అదే పార్టీకి చెందుతుంది. అయితే ఈ పేరు చుట్టూ ఉన్న సెంటిమెంటుని ఆమె ఎంతవరకు క్యాష్ చేసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. టిఆర్ఎస్ పేరు మళ్లీ తెర మీదికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆత్మ గౌరవం అనే పాత ఆయుధాన్ని వాడుకునేందుకు టిఆర్ఎస్ పేరుని వాడుకునే అవకాశం ఉంది. పేరు మార్పుతో పార్టీ శ్రేణుల్లో కొత్త జేష్ రావడం ఖాయమంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో పేర్లు మారినంత మాత్రాన పార్టీల రాతలు మారిపోవన్నదే వాస్తవం. అయినా టిఆర్ఎస్ అనేది తెలంగాణ పాలిటిక్స్ లో ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ను తిరిగి తెచ్చుకోవడం ద్వారా కేసీఆర్ పార్టీకి గత వైభవం వస్తుందా, లేక ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే మిగిలిపోతుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరమైన మలుపులో ఉంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టిఆర్ఎస్ గా మార్చాలనే చర్చ కేవలం పేరు మార్పు గురించే కాదు, అదొక పార్టీ ఉనికికి, అస్తిత్వానికి సంబంధించిన కీలక పరిణామంగా కనిపిస్తోంది.
తెలంగాణ సెంటిమెంట్ ని తిరిగి రగలించడం ద్వారా పూర్వ వైభవాన్ని పొందాలని గులాబీ దళం భావిస్తోంది. ఇందులో సెంటిమెంట్ తో పాటు స్ట్రాటజీ కూడా దాగుంది. తెలంగాణ ఆవిర్భావం నుండి జనంలో టిఆర్ఎస్ అనే పేరు బలంగా నాటుకుపోయింది. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత గులాబీ పార్టీ తన ప్రాంతీయ మూలాలను కోల్పోయిందనే అభిప్రాయం చాలా మంది ఓటర్లలో కలిగింది. టిఆర్ఎస్ అనే పేరు వినబడగానే ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం గుర్తొస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని 2 జాతీయ పార్టీలను ఢీకొట్టాలంటే మళ్ళీ ఆ తెలంగాణ బ్రాండ్ అవసరమని గులాబీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. పేరు మార్పు జరిగితే కోల్పోయిన ఓటు బ్యాంకుని తిరిగి రాబట్టుకోవచ్చని పార్టీ ఇన్సైడ్ టాక్. కేటీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. 10 ఏళ్ల కాలంలో పార్టీకి ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, దానిని తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేసీఆర్ బహిరంగంగానే అంగీకరించారని కూడా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము ఫెయిల్ అయ్యామని కేటీఆర్ ఒప్పుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో ఎలాంటి లోపాలు తలెత్తాయన్నారు. వీటన్నింటినీ దాటి మళ్లీ జనానికి దగ్గరయ్యేందుకు కేటీఆర్ పాదయాత్ర అస్త్రాన్ని ఎంచుకున్నారు. నడక మొదలు పెడితే పార్టీకి ప్రజల్లో మైలేజ్ వస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు, ఐటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కేసీఆర్ వారసుడిగా కాకుండా స్వతంత్రంగా ప్రజా నాయకుడిగా తనని తాను నిరూపించుకోవాలని కేటీఆర్ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటర్లు కూడా ఓ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేపట్టాలనే ఆలోచన వెనక లోతైన రాజకీయం దాగుంది. దాని లెక్కలు వేరే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి హామీలతో మహిళా ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కవిత తన పాదయాత్ర ద్వారా మహిళలతో నేరుగా మమేకమైతే ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. హామీల అమలులో ఆలస్యాన్ని మహిళలకు వివరించి కాంగ్రెస్ పట్టుని సడలించాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. కవిత కనుక పాదయాత్ర మొదలు పెడితే ఎవరికి నష్టం చేస్తుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గనక మహిళల మద్దతు కూడగట్టగలిగితే అది అధికార, ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాలుగా మారుతుంది. బీఆర్ఎస్ ని తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం, పాదయాత్రల లాంటివి పార్టీకి కొత్త ఆక్సిజన్ అందించే అవకాశం ఉన్నా కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహంతో పాటు టైమింగ్ కూడా ముఖ్యమే. టీఆర్ఎస్ బ్రాండ్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఆ మార్పుని జనం ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగే. కేవలం సెంటిమెంట్ కోసమో, క్యాడర్లో జోష్ నింపడం కోసమో కాకుండా ప్రజా సమస్యలపై ఆ పార్టీ స్పందించే తీరుపైనే జనం మద్దతు ఆధారపడి ఉంటుంది. టీఆర్ఎస్ బ్రాండ్తో కేటీఆర్, కవిత పాదయాత్రలతో ప్రజల్లోకి వెళితే ఇది ఖచ్చితంగా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రత్యర్థి పార్టీల దూకుడిని తట్టుకొని ఈ టీ బ్రాండ్ ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తి రేపుతోంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.